మరి ఆమె వేసినప్పుడు మునిగిపోతుండేనా? మునిగిపోద్ది. గుంజి లొట్టలు ఎట్లా కానీ గుంజి కొట్టకపోయి 3 రోజులు 10 రోజులు నేర్పినాక ఇక లొట్టలు ఇచ్చిపోయినాయి. లోపలికి బుడుగు బుడుగు అంటుంది. మా ముసైతే ఆమె పడితే మా పేద తిట్టేట్టున్నాయి. నెత్తేటి బయట గుంజుకొచ్చి ఒకటి మీద వేసిన ఇక నీళ్ళు గట్ట తాగి కడుపులో కడుపులో వస్తే నేమేమో అట్లా చేస్తారు. ఈత రాకుంటే ఈత వస్తే మంచిగా దిక్కుమైన ఈత రావాలి మనిషికి. అవును ఈత రావాలంటారు కానీ బాయిలో బాయి నాకు కూడా మస్తు బాయి చూస్తే బలి బలికే బడసారం పిల్లలకి అన్నట్టు ఈత ఉండాలి మనకు. అట్లా అంటే మంచిగా ఉంటది. నేను ఈత కొడతామా మా చెల్లెళ్ళ కోవలకు రాదు, నాకే వస్తుంది మా ఇంట్లో ఈత. మా చెల్లెళ్ళు అందరు చదువుకురు, అందరికి జాబులే. నాకే జాబు లేదు. మా అమ్మ నాకు పని నేర్పి మూడు పని. మీ చెల్లెళ్ళకి ఏం జాబులు? ఒక సిస్టర్ బడి చెప్తుంది, ఆమెమో గవర్నమెంట్ జాబ్ అది మన గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తుంది. మీరు ఎంత మంది? మేము 5 అక్కజలు. 5. నువ్వు పెద్ద అందరిలో? 2 కావండి. మా అక్కను వీళ్ళని ఇచ్చారు. మా అక్కకు 2 బిడ్డలు. 2 బిడ్డల పెళ్లి చేసి నాకు ఒక్కడే కొడుకు. నా కొడుకు పెళ్లి లేదు. నా తర్వాత వాళ్ళకి ఇచ్చినాం. ఆమెకు ఒక్కడే కొడుకు. చిన్న ఆమెకు జాబే. వాళ్ళిద్దరు పిల్లమని జాబ్. ఆమెకు కొడుకు బిడ్డ. మిషన్ పెళ్లికి ఒక ఆమెను ఇచ్చినాం. ఆమెకి 2 కొడుకులు. ఆమె కొడుకు పెళ్లి చేసింది. మంచిగా అందరు బతున్నాం. ఇక అయితే మా వాళ్ళకి ఆశపడకుండా అయితే బతున్నాం. మంచిగా మనవులు ఇచ్చిండు మా నాయన మటుకు. మంచిగా ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. అప్పట్లయినా ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. ఒండె చూసి దండ పొడవరో సెల్మోన రంగ. ఒండె కోసం అన్నట్టు మీ అన్న ఎర్రగుంటాడా? శంగటావుల పొల్లి కోడరో సెల్మోన రంగ. శంగటావుల పొల్లి కోడరో సెల్మోన రంగ. ఎక్కేదే ఎల్ల గుర్రం పట్టేదే నీల గొడుగు. ఎక్కేదే ఎల్ల గుర్రం పట్టేదే నీల గొడుగు. నీలగొడుగు ప్రవల సందున ముద్దుల నా గోపిరెడ్డి. నీలగొడుగు ప్రవల సందున ముద్దుల నా గోపిరెడ్డి. నిలసి విద్యము జయర కొడుకో ముద్దుల నా గోపిరెడ్డి. నిలసి విద్యము జయర కొడుకో ముద్దుల నా గోపిరెడ్డి. ఏమో అందుకుంటుంటే కట్ చేస్తేవి. పాలివాడి పంజం పాలివారి పంజం ఆడుతుందా? పంజం ఆడ మేడం. పాలివారితో పంజం ఆడవా అట్లా వస్తుంది పాట. బాగా కలిపి పాడేస్తారు. మరి నల్గొండ మీద, నల్గొండ నుంచి వచ్చిరుగా. నిజంగా నల్గొండ జిల్లా మీద మంచి పాట ఉంది. మన గద్ద నరసన్న వాడిన పాట. అట్ట మరి మీకు ఏమైనా పాట వస్తుంది నల్గొండ జిల్లా మీద? పాడతాం మేడం. ఏ దాంట్లో ఇంకా పోయి ముచ్చట్లేదు మేడం. డబ్బు కావాలన్నా? ఖచ్చితంగా కంజర కావాలన్నా? డబ్బు తీసుకుంటారా కంజర తీసుకుంటారా? కంజర మూతంగా గలగలంటున్నాయి. గలగల అంటున్నాయి. కొండకు నీరు తెస్తానని వానాడు, నల్లగొండకు నీరు తెస్తానని వానాడు, నల్లికొండ నల్లగొండకు నీరు తెస్తానని వానాడు, నందికొండ చెప్తులే కట్ట. ఇది ఏమి ద్రోయమో చెల్లమ్మ, ఇది ఏమి మోసమో చూడమ్మా. ఇది ఏమి ద్రోయమో చెల్లమ్మ, ఇది ఏమి పాపమో చూడమ్మా. కృష్ణమ్మ నీటికై మనసు ఒక్కటి చెయ్యి. కృష్ణమ్మ నీటికై మనసు ఒక్కటై కొనంత గుండెతో పోరాటం చేసి. ఇది ఏమి దోయమో చెల్లమ్మ, ఇది ఏమి పాపమో చూడమ్మా. ఇది ఏమి దోయమో చెల్లమ్మ, ఇది ఏమి దోయమో చూడమ్మా. నల్లగొండ జిల్లా నీటి కరువు కాదు, నల్లగొండ జిల్లా నీటి కరువు కాదు. ఇది ఎంత దోయమో చూడమ్మా, ఇది ఎంత పాపమో చూడమ్మా. ఇది ఎంత దోయమో చెల్లమ్మా, ఇది ఎంత పాపమో చూడమ్మా. యాదమ్మలు నిజంగా నల్లగొండ జిల్లా మీద ఎంత మంచి పాట పాడిరో. మన నందికొండ అంటే నిజ మన నీళ్ళే కదా. నీళ్ళే. సో మరి మీకు అక్కడ నీళ్ళకి ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఏం లేదు మేడం, మంచిగా కాలువ నీళ్ళు. అంత ముందుకు ఇబ్బంది? అంత ముందుకు ఉండే కానీ ఇప్పుడు ఏ ఇబ్బంది. తాగునీరుకి ఏమన్నా? తాగునీరు అన్ని వస్తాయి. కాలువ వస్తుంది మాకు. ఇంటి మాకు చెలకమ్మటే కాలువ పోతుంది. చెలకమ్మటే పోతుందా? మాకైతే ఇంటి ముందులే మేడం. ఇట్లనే ఇది ఇల్లు ఇది నీళ్ళే. అంతే. సామాద్రి నిండు సామాద్రి, నిండు సామాద్రిలోనే నిలసీన బ్రహ్మమా. పాట పాడతాం మేడం. ఇప్పుడు పాడు. వియాల వియాల వియాలో వియాల ఓ రామ వియాల. వియాల వియాల వియాలో వియాల ఓ రామ వియాల. శ్రీరామ జయ రామ వియాలో శ్రీ చెన్న రామ వియాలో. శ్రీరామ జయ రామ వియాలో శ్రీ చెన్న రామ వియాలో. భూమి మీద సారడు వియాలో సెందురము గల్లి వియాలో.
బుజ్జడు వియాలో చందురమ్ము తల్లి వియాలో భూదేవి నా పాట వియాలో బుగ్గబడ రామాల వియాలో భూదేవి నా పాట వియాలో బుగ్గబడ రామాల వియాలో మరిసిన పాటలు వియాలో మసి అందు రామాల వియాలో మరిసిన పాటలు వియాలో మసి అందు రామాల వియాలో పాటంత బావితో వియాలో పాడుకో చెల్లెల వియాలో పాటంత బావితో వియాలో పాడుకో చెల్లెల వియాలో నేనంత బావితో వియాలో ఏలుకో చెల్లెల వియాలో నేనంత బావితో వియాలో ఏలుకో చెల్లెల వియాలో పచ్చుని కోడల్ని వియాలో వాడుకుంటామయ్య వియాలో పత్తింటి కోడలిని వియాలో వాడుకుంటామయ్య వియాలో పుట్టింటి బిడ్డలము వియాలో పాడుకుంటామయ్య వియాలో పుట్టింటి బిడ్డలము వియాలో పాడుకుంటామయ్య వియాలో వియాల వియాల వియాలో వియాల ఓ రామ వియాలో వియాల వియాల వియాలో వియాల ఓ రామ వియాలో వియాలో పర్వతాల మల్లు వియాలో పానసలు వియరా వియాలో పర్వతాల మల్లు వియాలో పొడత నిందలు వియాలో పోత లింగన్న వియాలో పొదుపోత నిందలు వియాలో పోత లింగన్న వియాలో సర్వలో నిందలు వియాలో లింగన్న వియాలో సర్వలో నిందలు వియాలో సందంజు లింగన్న వియాలో గుళ్ళున నిందలు వియాలో గుళ్ళనే ముచ్చాలి వియాలో గుప్పున నిందలు వియాలో గుళ్ళనే ముచ్చాలి వియాలో పొలవెంత బావితో వియాలో పాడుకో చెల్లెల వియాలో నేనంత బావితో వియాలో ఏలుకో చెల్లెల వియాలో ఏమిరా తిరుపతి వియాలో కొండెంకటేశ్వర వియాలో ఏమిరా తిరుపతి వియాలో కొండెంకటేశ్వర వియాలో ఏడు కొండల పైన వియాలో ఎలుగుతున్న సాయ వియాలో ఏడు కొండల పైన వియాలో ఎలుగుతున్న వియాలో పూజ కొరకు నన్ను వియాలో మల్లె పూలకే పొమ్మని వియాలో పూజ కొరకు నన్ను వియాలో మల్లె పూలకే పొమ్మని వియాలో నిండు సమాధిలో వియాలో నిలిసిన బ్రహ్మ వియాలో నిండు సమాధిలో వియాలో నిలిసిన బ్రహ్మ వియాలో వియాల వియాల వియాలో వియాల ఓ రామ వియాలో వియాల వియాల వియాలో వియాల ఓ రామ వియాలో వెంకటేశ్వర్ల స్వామి మీద సూపర్ వాడిరు. అంటే ఎక్కువ ఎవరి దగ్గర నేర్చుకురు పాటలు మీరు? మా అమ్మ దగ్గర నేర్చుకున్నాం సార్. మీ అమ్మ దగ్గర నేను నేర్చుకున్నా. ఇవన్న నాట్లకి వచ్చి ఇవన్నీ నేర్చుకుంది. ఒక్కడికే నాట్లకు పోయేది ఇద్దరం. మా అమ్మ దానికి ఇంకొక ఆమె వాళ్ళు పాడుతుంటే ఒక్క తిరుగు పాడేది గొంతులు, ఒక్క తిరుగుండేది వాళ్ళ గొంతు. నాలమని మేము పాడేది. మా అమ్మ పాడవు. మా నాన్న పైన కాడ పొద్దున్నగానే ఊరికి రాకపోయేది. వాళ్ళకనే కొప్పలకైనా పోయి చూసి వచ్చేది. అప్పుడు పెళ్లి కాదు దగ్గర మీకు దూరం? దగ్గర 1 కిలోమీటర్ దూరం దగ్గర నాకు దగ్గర. అందుకని ఇక పాటలు నేర్చుకున్నాం మేము. అట్లా కలుపుల్లో పోయి పాటలలో పోయి నేర్చుకున్నాం. మరి బుర్రకథలు ఇట్లా చెప్పారు కదా ఇల్లాక, మరి అంటే మీరు ఎక్కడైనా నేర్చుకురా? ఓన్లీ ఒక్కసారి నేను పాడేదా? ఒక్కసారి ఊళ్ళలోకి వస్తారుగా మేడం కథలు చెప్పేటందుకు. వాళ్ళు పాడుతుంటే ఈయన పాడేది. అంతేగాని మేము ఎక్కడ ఇంటది మేడం ఇంటది బాగా ఇంట్రెస్ట్ పెడుతుంది మా వదిన. ఆమె కాంచి నేర్చుకుంటారు, మీ కాంచి నేర్చుకుంటారు. ఆమె ఎగ్గు ఆమె ఎగ్గా సింగర్. ఆమె ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్న కత్తి సరుస్తుంది పాటలు. పాడతాం. మరొకటి నేర్చుకునేది మేము.